వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గంలోని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి. బోధన్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేరే రాష్ట్రాలు పెట్టాలి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రామ్దేవ్ బాబా. దాంపత్య జీవనానికి ఆదర్శం శివపార్వతులు. నగరంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్లో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫాజోలం వంటి మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలి. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశం. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ కామారెడ్డి అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ ఆదేశం. కార్తీక మాసం తర్వాత మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత. యజ్ఞ యాగాది కార్యక్రమాలకు ఈ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెల 29 నుంచి మాఘమాసం ప్రారంభం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన బాట. ట్రిబుల్ ఐటీ ప్రధాన గేట్ ముందు నిరసన చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ప్రశాంతత. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ లీగ్ మ్యాచ్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు అరికట్టవచ్చు. మేరా యువ భారత్, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీలో ఏసీపీ నారాయణ. కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి అకాల మరణం బాధాకరం. నగరంలోని మారుతి నగర్లో జనార్దన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. రేషన్ ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు పెడుతున్నారని అన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని విమర్శించారు. ఇస్తామన్న 4 గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తుంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు. కేంద్రం రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్కు అవార్డు ఎలా ఇస్తాం? భాజపా కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం? తెలంగాణ సెంటిమెంట్తో లాభపడింది ఎవరో ప్రజలకు తెలుసని బండి సంజయ్ అన్నారు. కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవం. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే. కానీ సంక్షేమ పథకం పేరే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని, ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొరుకుతుంది. బోధన్లోని వ్యవసాయ మార్కెట్లో రైతులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూరగాయల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
బోధన్ నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులతో కూరగాయల సాగుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాఫ్ ఎకరు వేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీ సగం ఇప్పిస్తామని అన్నారు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లు శ్రద్ధ పెట్టి ప్రతి మండలంలో రాతలకు అవగాహన కల్పించి పంట మార్పిడి వైపు నలించాలని అన్నారు. ప్రతి సంవత్సరం వరి పంట వేయడం వలన భూమి పాడవుతుందని, అలాగే కూరగాయలు పండిస్తే పంట మార్పిడి చేసే వాళ్ళం అవుతామని, అలాగే కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని ప్రతి ఒక్కరూ అర ఎకరం కూరగాయలు పండించి లాభాలు ఉన్న పంటలు వేసుకోవాలని అన్నారు. కాకరకాయ, బీరకాయలు, టమాటాలకు మంచి డిమాండ్ ఉన్న పంటలు కాబట్టి అందరూ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, గడుగు గంగాధర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దాము సంధ్య, మాజీ జెడ్పీటీసీ గంగాశేఖర్, పులిశ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను అందరికీ మరి ఒకటే పనిచేస్తే బాగుంటుంది. చిన్నవాళ్ళు మరి 3-4 నెలలకు ఒక పంట వస్తుంది, 4 నెలలకు 3 నెలలకు పైసలు కూడా రొటేషన్ అవుతాయి. మీరు మంచిగా పండిస్తే కాకరకాయలు కానీ, దొండకాయలు కానీ, బీరకాయలు కానీ, సొరకాయలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి నాకు తెలిసినంత మటుకు ఎకరాకు 2 లక్షల మీ కమిషనర్ కూడా మన కమిషనర్ మాట్లాడింది, డైరెక్టర్ కూడా మాట్లాడింది, వస్తాయని చెప్తా ఉంది ఆమె కూడా. కాబట్టి అందరూ కూడా మీరు రాళ్ళతో వేసుకుంటారా, సిమెంట్ పూలు మీరు ఏడండి చేయకుండా ఇక్కడ మంచిగా చేయకుండా ఏడాది ఒక 2 దగ్గర చూసి మనకి స్పెషల్గా చెప్పి మనం ఉండి చేయించుకోవాలి. 2-4 సలాకాలు ఎక్కేసి గట్టిగా చేయమని కొంత కంకర పౌడర్ మెటల్ వేస్తారు, పౌడర్ వేస్తారు, కంకర డస్ట్ పుష్టి ఇవన్నీ డస్ట్ బిస్ట్ లేకుండా గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫాజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పోలీస్, ఎక్సైజ్, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. నిజామాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపదడప మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులతో సమన్వయం పెంపొందించుకొని నిరోధక చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా కోర్టులకు సమగ్ర ఆధారాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ సూపరింటెండెంట్ డిసిబి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఈ మొత్తం గాంజా పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ మానిటరింగ్ పెట్టాం సార్. మన బీసీలు కానీ, పెట్రోల్ కార్ కానీ, మన మల్టీ పార్టీ కానీ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు సార్. తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, తర్వాత వాళ్ళ ఫోన్ సీడియార్స్ కూడా మెయిన్ అవేర్నెస్ మీద పెట్టాం సార్. లాస్ట్ మేము ఒక 2 monthsలో 45 అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం సార్ డ్రగ్స్ మీద. ఈ కళా బృందాలు ఉన్నాయి సార్, కళా బృందాలతో మనం చెప్తున్నాం సార్ ఇట్లా దీనివల్ల నష్టం ఎట్లుంది. దాంపత్య జీవనానికి శివపార్వతులే ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇందూరు భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్లో గత 7 రోజులుగా బ్రహ్మశ్రీ వనతుల మేఘరాజ్ శర్మచే శివపురాణ ప్రవచనం నిర్వహించడం జరుగుతుంది. నేడు చివరి రోజు శివపార్వతుల కళ్యాణానికి వేల సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రత్యేక పూజ, కళ్యాణం, హారతి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ధర్మంలో జరిగే పెళ్లి, కన్యాదానం,
దాంపత్యం యొక్క గొప్పతనం వల్లే పాశ్చాత్య దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆదర్శ దంపతులైన శివపార్వతులు దాంపత్యం జీవనం సాగించే అందరికీ ఆదర్శం అన్నారు. మహాశివుడు పార్వతీదేవిని గౌరవించి అర్ధ శరీర భాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా మారి సమస్త మానవాళికి స్త్రీగా భార్యను ఎలా గౌరవించాలో గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నారు. సనాతన ధర్మ రక్షణకు కంకణబద్దులై హిందూ జాతిని జాగృతం చేయడంలో ఇందూరు భక్త బృందం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. అనంతరం భక్తులకు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగమయ్య గురుస్వామి, చెన్న గంగరత్నం, పార్షిరాజు, ఎంసాని రవి, లభిశెట్టి శ్రీనివాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, मेरे शबरी के जैसे खिलाते नहीं, मेरे शबरी के जैसे बुलाते नहीं। నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక వర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్లో గల వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ లీగ్ను ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆటలు అనేటివి మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని ఇస్తాయని, అలాగే క్రికెట్ ఆడితే రన్నింగ్ లాంటివి చేయడం యువకులకు మంచి అలవాటుగా ఉంటుందని అన్నారు. అలాగే వెల్నెస్ బోధు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో క్రికెట్ లీగ్కు చాలా మంది నుండి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని, అలాగే రాజకీయ నాయకులు ప్రోత్సాహం చాలా బాగుందని, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ లీగ్లో మొత్తం 24 టీంలు పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఎండీ సుమన్ గౌడ్ తల్లా, ఎండీ అసద్ ఖాన్, ఎండీ వివేకానంద రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలన్న ఉద్దేశంతో ఒక వెల్నెస్ హాస్పిటల్ బహుశా 7-8 ఇయర్స్ నుంచి 7-8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాం. ప్రారంభోత్సవానికి నేను ఆ రోజు ఇన్వైట్ చేశాను. అదేవిధంగా హెల్త్ పర్పస్లో సేవలు చేస్తూ స్పోర్ట్స్లో కూడా శరీరంలో యాక్టివ్గా ఉండటానికి క్రికెట్ అయితే రన్నింగ్ ఉంటుంది, బాగుంటుందనే ఉద్దేశంతో అనుకుంటాను నేను. మన విద్యార్థులకు అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు శ్రీ వారాహి దేవాలయం శంకుస్థాపన మహోత్సవానికి రావాలని నిజామాబాద్లో పలువురు ఎమ్మెల్యేలను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో అమ్మానగర్, అమ్మా వెంచర్లో శ్రీ వారాహి దేవి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీన సోమవారం రోజున ఉన్నట్లు ఆలయ కమిటీ వ్యవస్థాపకులు మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని మంచాల జ్ఞానేందర్ కలిసి ఆహ్వాన పత్రికతో పాటు శ్రీ వారాహి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మంచాల జ్ఞానేందర్ గుప్తా కలిసి ఆలయ శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జ్ఞానేందర్ గుప్తా పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని కలిసిన జ్ఞానేందర్ గుప్తా అమ్మవారి ఆలయం ఆహ్వాన పత్రికను అందజేశారు. బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు వచ్చే నెల 23న నిర్వహించనున్నామని పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను వచ్చే నెల ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం రోజున నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కళాశాల కమిటీ సభ్యులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు అందరూ విజయవంతం చేయాలని బాన్స్వాడ మాజీ స్పీకర్, ప్రస్తుత శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎన్కే కళాశాల ఏర్పాటు చేసిన నుండి ఇప్పటి వరకు ఈ కళాశాలలో 25,000 మంది విద్యార్థులు పట్టభద్రులు కాగా అందులో సుమారు
సుమారుగా 20,000 మంది విద్యార్థులు వివిధ శాఖలలో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలను ఒక కల్పవృక్షంగా అభివర్ణించారు. తెలంగాణలోని 5 మంచి కళాశాలల్లో బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ఒకటి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్నాం. దీన్ని మనం ఈ కాలేజీకు చాలా మందికి సంబంధాలు ఉన్నాయి. పూర్వ విద్యార్థులు ఏదో వాళ్ళు ఆహ్వానించాం, వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. మొదటి బ్యాచ్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈ కళాశాల చదువుకునే వారు ఉన్నారు. వారి సహకారం సంపూర్ణం కావాలి, మనమందరం కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. టెంటేటివ్గా ఫిబ్రవరి 23 తారీఖు నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ల బిల్లులు ఆగిపోయాయని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, ఆ బిల్లులను ఇప్పించే బాధ్యత మాదేనని రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు స్పష్టం చేశారు. రుద్రూరు మండలంలోని బొప్పాపూర్లో 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుద్రూరు మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల లబ్ధిదారులకు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మంజూరు పత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ జాబితాలో పేర్లు రానటువంటి లబ్ధిదారులెవ్వరూ ఆందోళన చెందవద్దన్నారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. లబ్ధిదారులకు రావాల్సిన బిల్లుల మొత్తాన్ని మంజూరు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు మండల ప్రత్యేకాధికారిని నిర్మల, ఎంపీడీఓ సురేష్ బాబు, తహసీల్దార్ తారాబాయ్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, మండల పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను వచ్చేది ఉండే ఇక్కడికి ఒకటే రోజు అన్ని మండలాల్లో ఉన్నాయి కాబట్టి రాలేని పరిస్థితిలో నేను 4 తన 4 ఎంచుకొని మరి 4 దగ్గర మరి ఇద్దరం కలిసి డివైడ్ అయ్యి మీరొక దిక్కు నేనొక దిక్కు పోదాం, అందరి మధ్యలో ఉందాం అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రజల మధ్యలోకే పోయి ఏ సమస్య ఉన్నా ప్రజలకే చెందవలసిన ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహించి ఎంత కష్టమైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, కొంతమంది ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఎందుకంటే వాళ్ళకు గిట్టదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుంటేనే పోయింది. ఇప్పుడు ఉన్నది ఒకటే పాలక పక్షం, అది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తున్నాం. ఎవరికైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే ఏ పార్టీ అని చూడకుండా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇప్పియడం, ఇండ్లు ఇప్పియడం, మరి వీళ్ళ పేరు తీసి వాళ్ళ పేరు పెట్టడం, వాళ్ళ పేరు తీసి వీళ్ళ పేరు పెట్టడం అనే ప్రక్రియలు లేవు. మరి ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభ డైరెక్ట్ పెట్టించి వాళ్ళకు గుర్తించినక్కడ ప్రజల మధ్యలోనే ఈ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ కూడా అపోహ పడవలసిన అవసరం లేదు. ఏదో మాకు కావాల్సిన వాళ్ళు సురేష్ పేరు ఇంకోళ్ళ పేరు రాసుకొని మేము ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటేనే వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా అందుబాటులో తీసుకొచ్చి మనం చూస్తున్నాం. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు 19,501 అర్జీలు రాగా 18,838 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, ఇంకనూ 663 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈరోజు అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు పెండింగ్లో ఉన్న అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా దినపత్రికల్లో వస్తున్న వ్యతిరేక వార్తలకు రిజైండర్స్ వెంటనే పంపించాలని తెలిపారు. ఆదివారం రోజున లాంఛనంగా ప్రారంభించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు అధికారులకు, ఉద్యోగులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వి విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జెడ్పీసీఓ చందర్, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రముఖ కాంట్రాక్టర్ ప్రవీణ్ రెడ్డి తండ్రి మరణించారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
నిజామాబాద్ నగరంలోని ప్రముఖ కాంట్రాక్టర్ ప్రవీణ్ రెడ్డి తండ్రి ఏ జనార్దన్ రెడ్డి అకాల మరణం పొందారు. మారుతి నగర్లో ఆయన నివాసంలో జనార్దన్ రెడ్డి పార్థివ దేహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నివాళులర్పించారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. పలువురు నాయకులు, మాజీ ఎంపీపీ భూమిరెడ్డి, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులు ప్రవీణ్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జనార్దన్ రెడ్డికి భార్య వీణకుమారి, ప్రవీణ్ రెడ్డి సతీమణి వసంత, రాజశేఖర్ రెడ్డి, భార్య సునీత, కూతురు సుధా, హిమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు వహిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చని నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ నారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అన్నింటికీ కారణం నిబంధనలు పాటించకపోవడం, తగిన జాగ్రత్తలు వహించకపోవటమేనని, ఇది కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఇబ్బంది అని, వీటి నుంచి అధిగమించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని, జాగ్రత్తలు పాటించడం వల్ల మన ప్రాణాలతో పాటు మన కుటుంబాలు కూడా కాపాడబడతాయని ఆయన తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండడం అంటే వాహనాన్ని పూర్తిగా నియంత్రణలో నడపడం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని, ప్రతిసారి నిబంధనలను పాటించకుండా దొడ్డిదారిలో తప్పించుకునే ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక రోజు ప్రమాదం జరిగి మనమే ఇబ్బంది పడతామని, అందువల్ల తగిన జాగ్రత్తలు, నియమాలు పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ విషయంలో నెహ్రూ యువ కేంద్రం వారు ఈ 3 రోజుల కార్యశాల నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమం నిర్వాహకురాలు జిల్లా యోజనాధికారిని శైలి బెల్లాల్ మాట్లాడుతూ, యువతకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని, రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మృతి చెందుతుంది యువకులేనని, అందువల్లే ప్రత్యేకంగా యువతకు ఈ అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆవిడ తెలిపారు. శిక్షణలో భాగంగా ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన, ట్రాఫిక్ పోలీసుల యొక్క విడుదల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ శిక్షణ ఉన్నట్లు ఆవిడ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు టీ-షర్ట్లు, టోపీ, ప్రశంసా పత్రం, మేరా యువ భారత్ అందించే డైరీ పెన్నును ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లో సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని, కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖలో బడ్జెట్ ఉన్నా వీరికి వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే వీరికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, అవి కూడా నెలల తరబడి రాకపోవడంతో వారి కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టల్ను కేజీబీవీ హాస్టల్గానే పరిగణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వర్కర్లకి 6 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు. ఇది రెగ్యులర్గా మోడల్ స్కూల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఆ వేతనాలు కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదు. గత 2-3 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో 5-6 నెలలు, 7-8 నెలలు పెండింగ్లో ఉంటున్నాయి. వీళ్ళ జీతాలే 10,000 కన్నా తక్కువ ఉన్న వేతనాలు ఉన్నాయి. ఇట్లాంటి అతి తక్కువ జీతాలు 5-6 నెలలుగా ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఏంటంటే, ప్రతి స్కూల్ కేజీబీవీకి సంబంధించిన స్కూల్ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి, కానీ ఇవి నాన్ టీచింగ్ వర్కర్లకు ఇవ్వట్లేదు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు ఏదైతే ప్రభుత్వం పేరోల్ ద్వారా బాల్కొండ మండలంలో మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర పరిశీలకులు, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తనిఖీ చేశారు. బాల్కొండ మండలంలోని బోదపల్లి ప్రాథమిక పాఠశాల, బాల్కొండ ఉర్దూ మీడియం న్యూ ప్రాథమిక పాఠశాలలో పరిశీలనకై ఈరోజు రాష్ట్ర మధ్యాహ్న భోజన సోషల్ ఆడిట్ కమిటీ బృందం రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 28 పాఠశాలలను ఎంపిక చేయగా బాల్కొండ మండలం నుంచి 2 పాఠశాలలను పరిశీలనకు ఎంచుకోవడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయుటకై ప్రభుత్వం దృష్టి సారించిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా జరిగేలా సామాజిక తనిఖీ, సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. ప్రధానంగా మధ్యాహ్న భోజనంలో అవకతవకలు
అవకతవకలను అరికట్టుటకు సామాజిక తనిఖీలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు తాజాగా సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలే ఏజెన్సీలు నిర్వహించడం జరుగుతుందని, ఏజెన్సీలు చాలని వేతనాలు ఇస్తున్నారని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి యొక్క కుకింగ్ కాస్ట్కు సరిపోవడం లేదని, వారి యొక్క కుకింగ్ కాస్ట్ పెంచడం ఆవశ్యకత ఎంతైనా ఉందని రాతపూర్వకంగా రాష్ట్ర కమిటీకి తెలపడం జరిగిందన్నారు. అంతేకాకుండా గురుకులాల్లో అమలవుతున్నటువంటి కామన్ మెనూ పద్ధతిని మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన సోషల్ ఆడిట్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోహన్ రావు, నాగేష్, సుమలత, బోదపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాపరెడ్డి, ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం న్యూ ప్రధానోపాధ్యాయులు సఫీక్ ఉన్నిసా, 2 పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సామాన్య రైతు ఎం ఆంజనేయులను ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లాలో జరిగిన గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలలో వాసవి వరాల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిబిఐ మాజీ డైరెక్టర్ జీడీ లక్ష్మీనారాయణ ఆంజనేయులు చేసిన సేవలను ప్రశంసించారు. దాదాపు 14 సంవత్సరాలుగా మా అమ్మ నాన్న ఫౌండేషన్తో 4 సంవత్సరాలుగా ఫుడ్ బ్యాంక్ బైన్సా ఆధ్వర్యంలో నిరుపేదలకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు అనేక రకాలుగా సేవలందిస్తూ 4 సంవత్సరాలలో 22,000 నిరుపేదలకు అన్నదానం చేసిన సామాన్య రైతు ఎం ఆంజనేయులు చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఏ పంటలు పండిస్తున్నారని, మీలాంటి సామాన్య రైతులు కొన్ని వేల మంది నిరుపేదలకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయమని భుజం తట్టి అప్రిషియేట్ చేశారు. ఆంజనేయులు చేసిన సేవలు ప్రతిఫలంగా సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సరస్వతి మాత ఫోటోతో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బుక్ను అందించి జిల్లా స్థాయి అవార్డుతో షాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు కృష్ణంరాజు, దెబ్బడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను తీర్చకుండా నియామకాలకు వెళ్తే ఆందోళనను ఉధృతం చేస్తామని అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం నాయకులు హెచ్చరించారు. బాసర ట్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన. గత 15 సంవత్సరాల నుండి బాసర ట్రిబుల్ ఐటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం తమల్ని చిన్న చూపు చూసిందని ఆందోళన వ్యక్తపరుస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సుమారు గంట సేపు బాసర ట్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తపరిచిన సుమారు 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూజీసీ పే స్కేల్తో కూడిన గౌరవ వేతనం అందించాలని, బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏతో పాటు 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఈ ట్రిపుల్ ఐటీ బాసరాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మేము ఈ సంస్థ ఎస్టాబ్లిష్ చేసినటువంటి దగ్గర నుంచి మా సర్వీసులను అందిస్తూ నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ నెల 29న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు చార్బై బీడీ వర్క్, పేటీఎం కంపెనీ వారు ఈ కింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారు. సెక్యూరిటీ గార్డ్స్, ఎల్వీ డ్రైవర్స్, అటెండర్, హౌస్ కీపర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. అర్హతలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డ్రైవింగ్, ఎనీ డిగ్రీ పాస్ అయిన మగవారు, ఆడవారు అర్హులు. జాబ్ లొకేషన్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు జనవరి 29, 2025 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం లోపల పాల్గొనగలరు. ఇతర వివరాలకు 9948748428, 6305743423, 7702225907 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో ఫోటో తీసుకురాగలరు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు టీమ్ లీజ్ ఉద్యోగాలు, క్యాషియర్, ప్యాకర్స్, సేల్స్ అసోసియేట్స్, పార్ట్ టైం, ఫుల్ టైం కలవు. అర్హతలు ఎస్ఎస్సి, ఇంటర్ పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. హిందువులు కార్తీక మాసం తర్వాత అత్యంత ప్రాముఖ్యత మాఘమాసానికి ఇస్తారు. మాఘ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. అంతేకాదు ఈ నెలలో ఆ పరమేశ్వరుడు లింగరూపం ధరించాడనే ప్రతీతి. సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం అని అర్థం. అందుకే యజ్ఞయాగాది క్రతువులకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదిగా పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది జనవరి 29 నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాఘమాసం విశిష్టత తెలుసుకుందాం. మాఘమాసంలో నదీ స్నానం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని విశ్వసిస్తారు. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించారు.
మృకండు మహర్షి మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని చెబుతారు. మరో పురాణ కథనం ప్రకారం పూర్వం ఓ గంధర్వుడు ఉండేవాడు. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు. గంధర్వుడి వ్యధను గమనించిన మహర్షి అది మాఘమాసమైనందువల్ల వెంటనే వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యాధులు నశిస్తాయని చెప్పాడు. వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారైందని చెబుతారు. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. బీఎన్ఆర్ కేఎస్కు టీఈటీయు సంబంధం లేదని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు నీలి రామచందర్ అన్నారు. నగరంలోని కోటగల్లీలో గల జిల్లా కార్యాలయంలో బీఎన్ఆర్ కేఎస్ జిల్లా అధ్యక్షులు నీలి రామచందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద మహాధర్నా ఉందని, పలు డిమాండ్లు నెరవేర్చుటకై మహాధర్నా ఏర్పాటు చేశామన్నారు. 60 సంవత్సరాల కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ సాధనకు అందరూ వచ్చేసి మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బీఎన్ఆర్ కేస్ టీఎఫ్టీ దానికి ఈ మీటింగ్కు ఏం సంబంధం లేదు. ఈ బీఎన్ఆర్ కేసు అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల హైలన్న గారిది. దీని పేరు చెప్పుకొని టీఎఫ్టీ పెట్టుకోక బీఎన్ఆర్ కేసు అని పోస్టర్లు అంటేస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు. దీనికి దానికి ఏం సంబంధం లేదు. ఇది నేను నీలా రామచందర్ జిల్లా అధ్యక్షుడిని, ప్రతి మండలానికి తిరుగుతున్నా. మాది అంజయ్య భవనం ముట్టడి ఉంది. ఈ నెల ఫిబ్రవరి 3 నాడు అంజయ్య భవనం ధర్నా ఉన్నది. కార్మికులకు ఏది అనుకున్నది ఏది అయితే లేదు. ఇంకోటి ఏంటంటే కార్మికుని కార్డు తీసుకున్న తర్వాత కూడా లేబర్ బోర్డు నుంచి వచ్చే ఫండ్స్ కానీ ఏది కానీ వస్తలేదు. దీని గురించి అంజయ్య భవనం హైదరాబాదు మీటింగ్ ఉన్నది. నగరంలోని శివాజీ చౌక్లో భరతమాత పూజ మహాహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్నేహస్పందన యూత్ భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్ నందు భరతమాత పూజ మహాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలకులు డాక్టర్ కాపర్తి గురుచరణం ముఖ్య అతిథిగా విచ్చేసి వారి సందేశాన్ని ఇచ్చారు. వారు మాట్లాడుతూ పవిత్రమైన హిందూ సనాతన ధర్మంలో తల్లి అనే పదానికి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. అంటే కారణం భారతదేశాన్ని ఒక తల్లిగా మనం కొలిచి ఈరోజు భారతదేశం పూజ చేస్తున్నామని చెప్పారు. వ్యక్తిగతమైన కామ్య కోరికలు కాకుండా ఏ గుడికి పోతే ఏ కోరిక తీరుతుంది అని అనుకోకుండా వ్యక్తిగతమైన కోరికలు కాకుండా దేశానికి భారతదేశానికి భరతమాత పూజ చేయడం అనేది స్పందన యూత్ భారత్ మాత ఫౌండేషన్ యువకులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహస్పందన యూత్ అధ్యక్షులు కల్పే గణేష్, అతిథులుగా డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, గంగోని గంగాధర్లు విచ్చేశారు. యూత్ సభ్యులుగా గంట మహేష్ నందు, భీమన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన పలువురు పీఎంపీ వైద్యులకు తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిభా అవార్డులు ప్రదానం చేసి అభినందించారు. నిజామాబాద్ తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలోని శివాజీనగర్లో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రతిభా అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్యంగా పీఎంపీ వైద్యులను గుర్తించి మొదట ప్రజలకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నటువంటి వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వారిలో పీఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, రాష్ట్ర కోశాధికారి భోజన్న, జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు వారిని సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పీఎంపీ రాష్ట్ర సంఘానికి కూడా వారు వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వారికి తెలుగు వెలుగు సమాఖ్య తరఫున సత్కారాన్ని అందజేస్తున్నటువంటి సందర్భం ఇది. ప్రతిభామూర్తి పురస్కారాలు ఇవి తెలుగు వెలుగు వారివి. తెలుగు వెలుగు వారి సత్కారం అందుకున్నాము అని అంటే మన జన్మ ధన్యమైనట్టే. ఎందుకనంటే మేము తెలుగు వెలుగు వారిని అందుకున్నాం సార్ అంటాం. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2 రామకృష్ణ ధ్యాన మందిరంలో స్నేహ సొసైటీ సహకారంతో సెక్స్ వర్కర్లకు కుట్టు మిషన్లను, జూట్ బ్యాగులు పంపిణీ చేశారు.
నిజామాబాద్ జిల్లా న్యామి శేషాంకర సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని మాధవ్ స్నాతక సేవా సమితి అధ్యక్షులు మర్రికృష్ణారెడ్డి అధ్యక్షతన మెంబర్స్ వారు ఏర్పాటు చేసిన ఉచితంగా కుట్టు మిషన్ జూట్ బ్యాగ్ శిక్షణకు న్యాయ సేవాధికార సంస్థ ఎంపిక చేసినటువంటి సెక్స్ వర్కర్లకు స్నేహ సొసైటీ వారి సహకారంతో ఈ సంస్థ ఎందు 3 నెలలు స్వనిపించడం జరుగుతుంది. తద్వారా వారిలో మార్పు కలుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. దశక్తికి అనంతరం వారికి ఉచిత కుట్టు మిషన్లను ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ 250 సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ పాల్గొన్నారు. సంస్థ తరపు నుంచి చేయాల్సి ఉంటుంది, చేసే అవకాశం మాకుంది. సో మేము న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి చాలా ప్రోగ్రామ్సే చేస్తూ ఉన్నాము. అయితే మాకు ప్రతి 2 నెలలకు ఒక్కసారి ఎవరైతే ఈ హెచ్ఐవి పేషెంట్స్, సెక్స్ వర్కర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చే రేషన్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మేము మీటింగ్ పెట్టి అందరికీ కూడా వాళ్ళ హెల్త్ గురించి కానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలా మీటింగ్స్ జరుగుతున్న క్రమంలో మా దగ్గర 2 ట్రాన్స్జెండర్స్కి మేము మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అవుట్సోర్సింగ్లో. అది చూసి ఆ మీటింగ్స్కి వచ్చిన సెక్స్ వర్కర్స్ చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు కూడా ఏదైనా ఉపాధి చూపిస్తే మేము కూడా ఇందులోంచి బయటకు వచ్చేస్తాము, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేది కానీ ఏదైనా మాకు కూడా చూపిస్తే మేము కూడా వచ్చేస్తాం, మాకు ఇందులో ఉండాలని లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు రావాల్సి వచ్చింది అని. సో అప్పటి నుంచి కూడా మేము మా ప్రయత్నాన్ని మొదలు పెట్టాము. నగరంలోని శివాజీనగర్ ఎస్సీ బస్తీలో రాజ్యాంగ సంవిధాన గౌరవ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని దేవీమాత మండల బీజేపీ అధ్యక్షులు తారక్ వేణుగోపాల్ అధ్యక్షతన భారత రాజ్యాంగ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం 50వ డివిజన్లోని శివాజీనగర్ ఎస్సీ బస్తీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు జనవరి 11 నుండి జనవరి 28 వరకు సంవిధాన్ గౌరవ్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే నినాదంతో ఈరోజు మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ 2015లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. భారత రాజ్యాంగం 60 సంవత్సరాలు పూర్తి కావచ్చిన సందర్భంగా 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన సాంకేతాత్మకమైన రాజ్యాంగ గౌరవ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాఘవేంద్ర, సీనియర్ నాయకులు ఎడ్ల బాలకృష్ణ, సంజీవ్, ప్రవీణ్, మలేష్ తదితరులు పాల్గొన్నారు. వారికి గెలుపు దాకా తీసుకెళ్లడానికి తోడ్పాటిచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందుత్వాన్ని వ్యతిరేకించిండ్రని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించలేడు. భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజాన్ని తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు పోయిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. గత 2 నెలలుగా షాప్లలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చెక్ పెట్టినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గత 2 మాసాలుగా షాపులలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడి నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ దొంగతనం జరిగిన షాపుల వివరాలు, దొంగల వివరాలను తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 4 దొంగల ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు ఏసీపీ చెప్పారు. ఇదిలా ఉండగా గుండారంకు చెందిన అనిల్ కుమార్ బైక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. నేరస్తుని అరెస్ట్ చేసి 4 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరాలు మీడియాతో చెప్పారు. వాళ్ళ సిబ్బందితో పాటు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఒక నోటోరియస్ ఇంటర్స్టేట్ హెచ్బి అఫెండర్, పర్టికులర్లీ షట్టర్ లిఫ్టర్ని కంటేశ్వర్ దగ్గర అనుమానాస్పదలో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అని చెప్పేసి వెహికల్ పైన తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర టోటల్గా 4 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపై నిలదీయాలని బోధన్ బీజేపీ నేత మేడిపాటి ప్రకాష్ రెడ్డి బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎంపీఆర్ పార్టీ ఆఫీసులో బోధన్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లి నిలదీయాలని మేడిపాటి ప్రకాష్ రెడ్డి బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడిపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల సంతోష్, వివిధ మండలాల అధ్యక్షులు కానిపాక బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఏ గ్రామంలో నిజమైనటువంటి లబ్ధిదారులకు రాలేదు, నిజంగా రేషన్ కార్డు అర్హులు ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైతే రేషన్ కార్డు రాలేదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులో వాళ్ళకి ఎవరికైతే ఇల్లు రాలేదో అటువంటి వ్యక్తులందరినీ మనం దగ్గర తీసుకొని ముందుగా ఇంతకుముందు సుక్కరాజు చెప్పినట్టు స్థానికంగా ఎక్కడికక్కడ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులోనో ఆర్టీఓ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ చేయాలి. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ మీ శాయశక్తుల రాత్రనక పగలనక కష్టపడి మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 33,000 ఓట్లు కానీ ఎంపీ ఎలక్షన్లో అత్యధిక ఓట్లు కానీ తీసుకొచ్చిన మన హక్కులను సాధించేందుకు ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్ పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లీలో గల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. 14 రంగాల కార్మికులు ఈ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఈఎస్ఐ, ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా 60 ఏళ్లు నిండిన కార్మికులకు 5,000 పెన్షన్ ఇంకా ఇతర డిమాండ్లతో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని, కావున అన్ని రంగాల వారు సహకరించాలని ఆయన కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో పెంచాల వేణు, బాబురావు షిండే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో 14 రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘము రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ టైము ఏంటంటే 28, 29, 30 3 రోజుల్లో పనులు బంద్ పెట్టి 8 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజు కూడా ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా. ఇప్పుడు కుంభమేళ వార్తలు చూద్దాం. కేంద్ర మంత్రి అమిత్ షా కుంభమేళను సందర్శించారు. సాధువులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో యూపీకి చేరుకున్న అమిత్ షాకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. కుంభ్ నగరంలోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తున్న అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు బాబా రామ్దేవ్, దర్శనీయులు పాల్గొన్నారు. కాగా కుంభమేళకు వస్తున్న క్రమంలో అమిత్ షా ఇలా ట్వీట్ చేశారు. మహాకుంభం అనేది సనాతన సంస్కృతి యొక్క నిరంతర ప్రవాహానికి ఒక ప్రత్యేక చిహ్నం. కుంభం సామరస్యంతో పాతుకుపోయిన సనాతన ధర్మం యొక్క జీవిత తత్వాన్ని ప్రదర్శిస్తుంది. పవిత్రమైన నగరమైన ప్రయాగ్రాజ్లో ఐక్యత, సమగ్రతతో కూడిన ఈ గొప్ప పండుగ సందర్భంగా నేను పవిత్ర స్నానం చేసి సాధువుల నుండి ఆశీర్వాదం పొందాలని ఆతృతగా ఉన్నానని రాసుకొచ్చారు. కాగా ఈ మహాకుంభమేళ ఈ నెల 13న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అయితే ఈ కుంభమేళ ప్రారంభమై 14వ రోజు అవుతుండగా ఇప్పటి వరకు దాదాపు 12 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ సంఖ్యపై ఈరోజు సాయంత్రం ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటే ఈ నెల 29న మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానం చేసేందుకు మరో 3 కోట్ల మంది ఇప్పటికే యూపీకి చేరుకున్నట్లు తెలుస్తుంది. 16వ రోజు శ్రీ మంగిరాములో మహారాజ్ ఆధ్వర్యంలో మహాకుంభమేళాలో ఉచిత ఇడ్లీ, సాంబార్, అల్పాహారం సేవ జరిగింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజు నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో కుంభమేళకు వచ్చిన భక్తులకు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు. ప్రతిరోజు 5,000 మంది భక్తులు ఈ అల్పాహారంను స్వీకరిస్తున్నారు. తెల్లవారుజాము నుండి వచ్చిన భక్తులకు వేడి వేడి ఇడ్లీ, సాంబార్ను అందిస్తున్నామని సేవ చేసే భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదేశం మేరకు ఈ సాంబార్గా మన వంతు టిఫిన్గా అందరికీ అందజేస్తున్నాం. కాబట్టి అందరూ ఎంతో సంతోషపడుతుంది. ఈ కొత్త వెరైటీగా ఉందని చెప్పేసి సాంబార్ని ఇష్టపూర్తిగా చెంచాలు తాగేస్తూ మన ఇడ్లీ సాంబార్ని అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఢిల్లీ మహారాజారు మా అయ్యకు కల్పించినందుకు
అల్పాహారం చేసిన భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కుంభమేళకు వచ్చిన వారు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆశీర్వాదం పొందుతూ తగినంతగా విరాళాలు అందజేస్తున్నారు. ఈరోజు ఇడ్లీ సాంబార్తో పాటు పూరీ కూడా తయారు చేసి వచ్చిన భక్తులకు సేవ చేయడం శ్రీ మంగిరాములు ఆశీస్సులతో కుంభమేళకు వచ్చి సేవ చేసుకున్న భాగ్యం లభించిందని సంతోషపడుతున్నారు. చేయడానికి ఇక్కడ మహారాజు ఒక ఆశీర్వాదం ఇక్కడ వచ్చాము. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము. అంత మంచి జరుగుతుంది. ఇక్కడ అందరూ మంచిగా సాంబార్ బాగుందని ప్రత్యేకంగా అందరూ. మౌని అమావాస్య దగ్గర పడుతుంది. ఎలాగైనా సరే అమావాస్య రోజున మహాకుంభమేళ త్రివేణి సంగమంలో స్నానమాచరించాలని పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళకు చేరుకుంటున్నారు. మౌని అమావాస్యకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వారాంతపు రద్దీతో పాటు నిర్వహించనున్న మౌని అమావాస్యకు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో ఆదివారం మహాకుంభమేళ కిటకిటలాడింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, హైవే ప్రాంతాలు ఇలా ఎటు చూసిన త్రివేణి సంగమం దిశగా ప్రవాహంలా కదులుతున్న భక్తులే కనిపించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జనవరి 13న మొదలైన మేళాను ఇప్పటిదాకా 11.47 కోట్ల మంది భక్తులు సందర్శించారు. మౌని అమావాస్యకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా ఉండడంతో కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం 2000కు పైగా కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా సమగ్ర సమాచారం కోసం కుంభమేళకు సంబంధించిన అధికారిక చాట్బాట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అధికారులు భక్తులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. PRTU-TS రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుండి UPSను అమలు చేయనున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని నుండి UPSకి కాకుండా CPSని రద్దు చేసి నేరుగా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఈరోజు నందిపేట మండల MRO ఆనంద్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో PRTU నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి G. కిషన్, నందిపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూషణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే సర్వీస్, ఒకే సర్వీస్, ఒకే పెన్షన్, ఒకే సర్వీస్, ఒకే పెన్షన్. పెట్టుబడుల పెన్షన్, పెట్టుబడుల పెన్షన్. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశ మందిరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దర్పల్లి మండలానికి 13 కోట్ల పైగా అభివృద్ధి నిధులు వచ్చాయని, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన దర్పల్లి మండల అభివృద్ధి కొరకు 13 కోట్ల నిధులను మంజూరు చేసినట్టుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఆ స్కీములే కాకుండా ఇప్పుడు దర్పల్లి మండల అభివృద్ధి కొరకు 13 కోట్ల పై చిలుకు రూపాయలను మంజూరు అయ్యాయని, దాని వివరాలు సీతాయిపేట రోడ్డుకు 74 లక్షలు, గోవింద్పల్లికి 63,35,000, ఇందిరానగర్ తాండా 22,90,000, ఓనాజిపేటకు 38,54,000, వాడి గ్రామానికి 4 లక్షలు, నడిమి తండకు 3 లక్షలు, ఇంకా మండల వ్యాప్తంగా అభివృద్ధి కోసం ప్రతి గ్రామాభివృద్ధికి వచ్చాయని తెలిపారు. మన అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతున్న మన ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, JCBCను సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యా నాయక్, పోతరాజు, బొక్కల పాలయ్య, అబ్దుల్ హమీద్, అజయ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు 76 లక్షలు, గోవిందపల్లి 63,35,000, ఇంద్రానగర్ తండా 22,90,000, నాజీపేటకు 32,50,000, వాడి గ్రామానికి 4 లక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలోని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి. బోధన్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేరే రాష్ట్రాలు పెట్టాలి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రామ్దేవ్ బాబా.
దాంపత్య జీవనానికి ఆదర్శం శివపార్వతులు. నగరంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్లో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫాజోలం వంటి మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలి. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశం. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ కామారెడ్డి అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ ఆదేశం. కార్తీక మాసం తర్వాత మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత. యజ్ఞ యాగాది కార్యక్రమాలకు ఈ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెల 29 నుంచి మాఘమాసం ప్రారంభం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన బాట. ట్రిబుల్ ఐటీ ప్రధాన గేట్ ముందు నిరసన చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ప్రశాంతత. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ లీగ్ మ్యాచ్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు అరికట్టవచ్చు. మేరా యువ భారత్, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీలో ఏసీపీ నారాయణ. కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి అకాల మరణం బాధాకరం. నగరంలోని మారుతి నగర్లో జనార్దన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.